ఈ క్వశ్చన్ ని టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ 2023లో అడిగారు. క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఒక మాల్ కౌంటర్ దగ్గర ఒక జార్ అనేది ఉంది. ఆ జార్ యొక్క కెపాసిటీ n = 10 క్యాండీస్. అండ్ అలాగే ఎప్పుడైతే ఆ క్యాండీస్ 5 కి రీచ్ అవుతాయో జార్ అనేది ఆటోమేటిక్ గా రీఫిల్ అవుతుంది 10 కి. ఇప్పుడు కస్టమర్ వచ్చి క్యూ క్యాండీస్ కావాలన్నప్పుడు క్యూ క్యాండీస్ అనేవి జార్లో ఉన్న వాటికంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూసుకొని కస్టమర్కి అయితే సెల్ చేస్తాం. దీనికి కోడ్ వచ్చేసి ఇది. ఈ కొన్ని రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో, తర్వాత లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ n,k = 10,5 తీసుకున్నాం కదా, క్వశ్చన్లో ఇచ్చింది. జార్ని ఎంతో ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇనిషియల్గా జార్లో ఎన్ని ఉంటాయి మనకి 10 కదా, కాబట్టి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు q = int of ఇన్పుట్ ఎంటర్ క్యూ వాల్యూ, యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం ఎన్ని క్యాండీస్ కావాలి సెల్ చేయడానికి అని. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం. యూజర్ ఇచ్చిన క్యాండీస్ మన దగ్గర జార్లో ఉన్న క్యాండీస్కి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చెక్ చేస్తున్నాం. ఎక్కువ ఉంటే ఇన్వాల్యూడ్ ఇన్పుట్ ఇస్తాం, ఒకవేళ తక్కువ ఆర్ ఈక్వల్గా ఉంటే క్యాండీస్ అనేది సెల్ చేస్తాం. నెక్స్ట్ జార్లో ఎన్ని క్యాండీస్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కేకి అంటే 5 కన్నా తక్కువ ఉంటే జార్ అనేది రీఫిల్ చేసి ఫైనల్గా జార్లో ఎన్ని క్యాండీస్ ఉన్నాయి అనేది అయితే ప్రింట్ చేస్తాము. దీనికి శాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి, ఇక్కడ n = 10, k = 5 కదా. q అంటే q = 7 తీసుకున్నాం, అంటే సెల్ చేసింది 7. జార్లో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి రీఫిల్ చేసుకొని ఫైనల్గా జార్లో 10 ఉన్నాయి అని చెప్పి ప్రింట్ చేస్తాం. అలాగే ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ జరిగిన ఎగ్జామ్లో టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం టఫ్గా వచ్చింది. మీరు ఎవరైనా ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఉంటే మీకు ఎలా అనిపించింది ఎగ్జామ్ అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.